సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద ఉన్న యూరియా కేంద్రం వద్ద వారం రోజుల నుంచి తిరిగిన ఒక్క బస్తా యూరియా దొరకటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా చోట్ల యూరియా కోసం వ్యవసాయ సొసైటీల వద్దకు వెళ్లినా ఇక్కడ యూరియా దొరకటం లేదన్నారు. యూరియా కొరత నిరసిస్తూ గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఎదుట రైతులు రోడ్డెక్కి బైఠాయించి ధర్నా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున యూరియా కోసం గజ్వేల్ పట్టణానికి ఉదయం 4 గంటల నుంచి యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడి ఎదురు చూసినా ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక యూరియా బస్తాను కూడా మాలాంటి సన్నకారు రైతులకు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి ఎదురు చూసిన ఒక బస్తా యూరియా ఇవ్వలేదని రైతులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి యూరియా కొరతను తీర్చాలని రైతులు డిమాండ్ చేశారు. సకాలంలో పంటలకు యూరియా వేయకుంటే సరైన పంట దిగుబడి రాదని రైతులు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యూరియా కొరత లేకుండా రైతులకు సకాలంలో యూరియాను అందించిందని, బూటకపు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు తమ రైతులను యూరియా అందించడం లేదని, తమకు వెంటనే యూరియా కొరత తీర్చాలని రైతులు డిమాండ్ చేశారు. మూడు రోజుల కింద చాలా నువ్వు 4-5 రోజులు మాట్లాడాక మళ్ళీ ఇలా వస్తే అయిపోయినాయని ఎలా కొట్టబట్టి ఒక్కసారి తీసుకుపోయి ఏం చేయాలి చెప్పండి. మీరు ఏం చేయాలి? మేము ఒకసారి తీసుకుపోయి రైతులు మేము ఏం చేయాలి? మేము వరి నాటేసి ఇప్పుడు నెల దాటిపోతుంది. లక్షల పెట్టుబడి చేసుకొని పుల్లలు కట్ చేసి మళ్ళీ యాదకు వచ్చినాక యూరియా పోయినాక మేము ఏం చేస్తాం? ఇక ఎన్నో పడబడాలి. మేము ఇట్లా దూరంకెళ్ళి ఇక యూరియా అయిపోతే మేము ఏం చేయాలి? మేము ఇట్లా మాకు ఏదో సమాధానం చెప్పా చేయాలి. బయ్యారం నుంచి వచ్చినాం. 4 గంటలకు వచ్చినాం. 4 గంటల నుంచి వచ్చి లైన్ నిలబడి ఇంతవరకు ఏం చేస్తున్నారు? అన్నం తినడానికి వెళ్ళిపోయారు. మేము అనుకున్నాం మసాలా అయిపోయింది, లేదు మేము వెళ్ళిపోతాము, మాపై అధికారులు పర్మిషన్ ఇవ్వట్లేదు, మసాలా ఉంటే మాత్రమే మేము రాస్తాము, మొత్తం అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మాకు చెప్పకుండా వెళ్ళిపోయారు. మేము లైన్ నిలబట్టి అంతా మేము పిచ్చోళ్ళం. మేము పిచ్చోళ్ళు లేక వాళ్ళు ఎంత తిరుగుతారు. వాళ్ళేమో మాకు తెలియదు, మాకు అధికారం లేదు, ఉన్నంత వరకు రాష్ట్రం మేము వెళ్ళిపోయినామని వాళ్ళు చెప్తారు. మేము రోజు వచ్చి ఇప్పుడు వారం రోజులు అవుతుంది మేము నిలబడబట్టి. రోజు ఇదే పరిస్థితి. ప్రభుత్వం చేసే పని కదా. ప్రభుత్వం ఏం పరిపాలన చేస్తుంది? ఇంతకీ ఇట్లా చేస్తే ఎట్లా? రైతులను ఏం చేద్దాం అనుకుంటారు? ఇంతకీ మేము వరికి ఏం వేసుకోవాలి, మొక్కజొన్నకి ఏం వేసుకోవాలి? మేము పంట పండించుకోవాలో లేదా? ఇంతకీ అదేమో ఎండిపోతుంది. అది ఒక పాస్బుక్ ఎన్ని ఎకరాలు చెప్పం. అయితే మాకు మసాలా కావాలి సార్. వీడికి 15 రోజులు అవుతుంది. ఎప్పుడు వచ్చి లైన్ కట్టినా మాకు దొరుకుతలేదు. మొన్న వచ్చినాము. మొన్న వస్తే వినాయక పండుగ ఉంది అని అన్నారు, ఆఫ్ చేసిరు. అట్లా ఊకున్నాము. మళ్ళీ వచ్చినాము. మళ్ళీ కొద్దిగా 4 గంటల మేము టిఫిన్ తెచ్చుకుందా తినాలని అవసరమా సారు? చెప్పు. మాకు కావాలి కదా మసాలా. మేము ఎప్పుడైనా ఆడేళ్ళం వచ్చినామా మసాలాకి? మొత్తం మొగళ్ళమే వచ్చినాము కదా. ఇప్పుడు భర్తలు లేరు మరి మాకు. మేము ఎటు పోవాలి? ఎవరితో చెప్పి పంపుకోవాలి? దొంగదన నమ్ముకుంటారా? వచ్చిన మసాలా ఏమైతుంది సార్? మరి వచ్చింది ఏమైతుంది? మాకు మసాలా ఖచ్చితంగా కావాలి. దొంగతనం నమ్ముకుంటారా? ఇట్లా వేసుకుంటారా? మరి ఏంటనే పెడుతుర్రా ఈ మసాలా? ఎప్పుడు మన గజ్వేల్కి రాలేదా మసాలా? ఇప్పుడే ఎందుకు రాదు? ఇప్పుడు ఏమైతుంది మసాలా? ఎవరిని దాస్తుండు? ఏడెట్టిండు? మాకు కావాలి మసాలా. ఏడున్నా సరే ఏం మాత్రం బల కొట్టి మాత్రం తీస్తాం మసాలా. మాకు ఏడ్లా కానీ వల్ల తీస్తాం. బ్యాగులలో పెట్టుకుని అమ్ముకున్నా కానీ మేము బల కొడతాం అంతే. లేడీస్ కే వంగాలి, ఎవరికి మొగలకు వంగరు. మాకు లేడీస్ కి వంగాలి. మాకు కావాలి మసాలా. రేపు మాకు గజ్వేల్ మసాలా ఉండాలి. అప్పుడేమో ఓట్లు వేయమని మా చుట్టూ తిరుగుతారు. మేము చేయాలి ఉంటే ఉడెక్కించుకొస్తారు, గుండ్ర పంట పోతే ఉడెక్కించుకొస్తారు. అమ్మా నాకు ఇప్పుడు మరి మేము ఏం చేసుకొని బతకాలి? ఎట్లా బతకాలి? మండల్ గజ్వేల్, జిల్లా సిద్దిపేట. నేను 2 ఎకరాల వరి నాటేసిన, 2 ఎకరాల పత్తి పెట్టిన. యూరియా కోసం ఒక 15-20 రోజులు అయితే తిరగబట్టి 15-20 రోజుల కొన్న తిరిగితే కూడా రోజు రేపు వస్తుంది మాపు వస్తుంది. వీడికి వస్తే రైతులు ధర్నా చేస్తారని ఏమో రాకుండా రోజు వాట్సాప్ లో పెడుతురు. రేపు రా, ఎల్లుండిరా, ఆవులెల్లుండిరా అని రోజు నింపుతురు. ఇవాళ ఇస్తామన్నారు సోమవారం రోజు. ఇలా మబ్బుల 4 గంటలకు వచ్చిన పడితే కూడా లైన్ దగ్గరకు వచ్చారు కదా అయిపోయిందని వాళ్ళ చేతులు ఆడ వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము ఎడిపోవాలి? పొద్దు నుంచి ఎడిపోతుంది యూరియా. 20 రోజుల నుంచి వస్తుంది, రోజు వస్తుంది అని చెప్పుకుంటా రోజు నింపించుకుంటారు. ఇట్లా ఎందుకు వస్తలేదు యూరియా? మన తెలంగాణలో ఎందుకు ప్రాబ్లం ఉంది? రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? మన బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? వీళ్ళందరినీ గెలిపించిన ఎందుకు గెలిపించినాం? మేము మంచి చేస్తానికి గెలిపించినామా, లేకపోతే రైతులను ఇంటికాడ వండబెట్టుకొని గెలిపించినామా? ఇప్పటికైనా కళ్ళు తెరిచి
మా బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు అంతా కలిసి గజ్వేల్కి యూరియా చేస్తారా లేకపోతే సపరేట్ రాజీనామా చేసి ఇక్కడ పెట్టరా అని నేను కోరుతున్నాను. గజ్వేల్ మండలం, నా పేరు కనికే. నేను ఇప్పటికీ వారం రోజుల కూడా తిరుగుతున్నా. నాకు మసాలా వస్తలేదు, మసాలా దొరకలేదు. నేను మా మబ్బులో నా భార్య నేను పొద్దున 6 గంటలకు వచ్చి నిలబడ్డాం లైన్లో. ఇప్పుడు లాస్ట్కి వచ్చే వరకల్లా చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. ఇచ్చేది పాస్పోర్ట్ మీద ఒకటే సంచి. ఆ ఒక్క సంచి కోసం పొద్దున్న నుంచి పొద్దుగా దాకా నిలబడ్డాం. మాకు ఒక్క సంచి కూడా వస్తలేదు. లాస్ట్కి వస్తే మాకు లేదు స్టాక్ అయిపోయిందని వెళ్ళిపోతుంది. మరి వెళ్ళిపోతే ఎన్ని రోజులు తిరగాలి? వేసి 45 రోజులు అవుతుంది. ఇంతవరకు నేను యూరియా చల్లలే. ఏదో మందులు అని చెప్పి ఆ మందులు కూడా కొడితే అది పనిచేస్తలేవు. దాని గురించి మాకు అవగాహన లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఇలా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఏమో అలాగుంది. రైతుల పరిస్థితి ఏంటి? రైతులు ఏం చేయాలి? వ్యవసాయాలు చేయాలన్నా లేకపోతే మూసుకొని ఇంట్లో ఇంత మందు తాగి సావాలన్నా? అర్థం కాని పరిస్థితుల్లో రైతులు వచ్చి రోడ్ ఎక్కవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఒక వారం రోజులు 15 రోజుల పంపిస్తున్నది. వారం 15 రోజులు కాదు, 2 నెలలు అయ్యాయి. ఇప్పుడు 2 నెలల కొలది అన్నార్థం వర్షాలు పడడం నుంచి స్టాక్ ఎందుకు పంపిస్తలేదు? మిగతా జిల్లాలకు మిగతా రాష్ట్రాలకు ఎందుకు ఉంది స్టాకు? ఒక తెలంగాణ జిల్లాకి ఎందుకు వస్తలేదు? ఈ గజ్వేల్ మండలం ఇంతగానో ఎందుకు యూరియాను ఇబ్బంది పెడుతుంది? దేని గురించి అంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న ఏరియాలనేమో ఏ గొడవలు ఉన్నాయి, అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఏరియాలనేమో ఈ గొడవలు ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, కేంద్ర ప్రభుత్వం ఉండొచ్చు. ప్రభుత్వాలు మీరు చూసుకోవాలి. రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతుంది? రైతుల గురించి ఎందుకు కష్టపెడుతుంది? రైతులకు ఎందుకు యూరియా సప్లై చేయలేకపోతుంది కేంద్రం? కేంద్రం ఎందుకు యూరియా సప్లై చేయలేకపోతుంది? వాళ్ళ రాష్ట్రాలలో ఎందుకు సప్లై చేస్తుంది? ఉన్నవాళ్ళు చిన్నకారు రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎకరమో 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకేమో ఒక సంచి ఇస్తుంది. భూస్వాములకేమో సాటు మార్గంగా పోతుంది. వాళ్ళకి 20 ఎకరాలు 30 ఎకరాలకు ఉన్న ఎట్లా పోతుంది యూరియా? 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నోనికేమో ఒక సంచి ఇచ్చి వాడిని ఎందుకు ఇబ్బంది పెడుతుంది? వాడు అన్నం ఉండదు, తిండి ఉండదు, తిగాని ఉండదు. పిల్లలు పిల్లలు తీసుకెట్టుకొని ఆడోళ్ళు మగవాళ్ళు వచ్చి లైన్లలో నిలబడి పొద్దు నుంచి పోతే కదా తిండి తిగాన నీళ్లు తాగదామంటే కనీసం నీళ్ళ సలవతి కూడా లేకుండా లైన్లలో నిలబడి బాధపడుతుంటే లాస్ట్కి వచ్చే వరకల్లా అయిపోయింది స్టాక్ అని చేతులు ఎత్తేసి చెయ్యక రోడ్డేకేమో అధికారులు రేగబడతారు. మేమే గ్రామం జాలియామ, గజ్వేల్ మండల్, సిద్దిపేట డిస్టిక్. దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా మేము రోడ్ల మీదనే తినడం, రోడ్ల మీదనే ఉపవాసం ఉండడము జరగడం, ఇవన్నీ జరిగిన ఒక యంత్రాంగం కూడా వచ్చి కూడా మమ్మీనే బెదిరించి ఎవరు కానీ స్పందించి ఈ రోజు కూడా మొన్న 3 రోజుల నాడు కూడా చెప్పారు ఏమన్నా ఈ రోజు మొత్తం అందరికి మసాలా వస్తామంటే ఈ రోజు దాకా 3-4 రోజుల నుంచి ఓపిక పట్టి పరంగా రాత్రి 10 గంటలకు వచ్చి కూడా ఇప్పటిదాకా మేము స్పందించకుండా అక్కడే కూర్చున్నాం ఆల్రెడీ. ఇప్పుడు అక్కడ ఇక కేసీఆర్ అనే ఓట్లు వేసుకున్నప్పుడు వచ్చారు కానీ ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేకపోయింది. మా దగ్గర ఒక ఎమ్మెల్యే సీఎం హోదాలకు వెళ్ళి వచ్చిన ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్యే సాబు కూడా గజ్వేల్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే ఇదివరకు వచ్చి గజ్వేల్ మనం పలకరించడం లేదు, ఒక రైతులు ఆదర్శించింది లేదు. అక్కడ వచ్చే ఒక ముసలామె దగ్గరికి ముఖం ఓటుగా ఉన్నప్పుడు ఒక ముసలామె దొరికి వచ్చి కూడా ఓట్లు వేయించుకొని పోయిన మానవులు వీళ్ళు ఇలా రోడ్ల పాలు చేసి మా రైతులను ఒక చేను దగ్గర ఒక పంట చేను దగ్గర చూస్తే కళ్ళగా నీళ్ళు రాత్రే మాకంతా ఏదన్నా మసాలు ఇక్కడ పోయి చూద్దామని ఒక్కడ మసా ఎంతమంది వెళ్ళారు ఎంతమంది వెళ్ళారు అదే కనబడుతుంది. చీర చెప్తుంది అంత బాధపడుతున్నాం మేము. తిండి తిప్పలు లేకుండా మొత్తం అంత ఇబ్బందులు పాలు చేస్తున్నాం. మమ్మీ ఈ పోలీసుల యంత్రాంగం వీళ్ళు వస్తారు మమ్మీని వేసి మాత్రం అక్కడ వాళ్ళకే సహకరించి అక్కడ వాళ్ళకి చేస్తాడు, ఎవరు చేస్తారు పట్ల వాళ్ళకి వెళ్ళి చేస్తారు. వాళ్ళ గొడవ కాకుండా అక్కడ బంద్ చేసి కూడా మేము రైతు వేదికలు మాకు ఇల్లనే ఏమన్నాం. రైతు వేదికలు మేము రాత్రి 9-10 గంటల నుంచి మధ్యలో లైన్ కట్టు కూడా రోజు 2-3 గంటల దాకా ఇదే సమస్య. మళ్ళీ ఇచ్చేది కూడా ఎప్పుడన్నా ఒకరికైనా అంతే ఒకటే సంచి ఒకటే బ్యాగ్ 10 ఎకరాలు ఒకటే బ్యాగ్ ఇస్తుంటాము. 10 ఎకరాలకు ఒక బ్యాగ్ ఇస్తే ఏడేస్తారో చెప్పండి. ఇంత దారుణమైన చట్టం ఏదీ లేదు. అది ఎమ్మెల్యే తీసుకోవాలంటే కూడా రేవంత్ రెడ్డి కూడా ఆయనకి ఓటేసే దరిద్రానికి మా కాళ్ళతో మేమే చెప్తారు కొట్టుకోవాలి. మేము వేసిందండి ఒక ప్రభుత్వం, ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంత ధర్నాలు చేస్తుంది. ఇంత గజ్వేలగా రేవంత్ రెడ్డి కూడా స్పందిస్తాడు, ఈయననే స్పందిస్తాడు, ఆయన కూడా స్పందిస్తాడు. టీవీలలో న్యూస్ వాళ్ళు వస్తలేదా, గజ్వేల్ వస్తలేదా? ఇంత ఘోరమైన బతుకులు అమ్మాయి రైతు అంటే
ఒక్కళ్ళన్నా సమస్య తీసుకుని చేసేది లేదు. వచ్చినప్పుడు రోడ్డు మీద వండాలి, చెమటాల రంగు అరవాలకు వాళ్ళకి అంతే. వాళ్ళు ఇప్పుడు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి రెడీ ఒకటి సెప్టెంబర్ తెచ్చిన కొడుకు అవ్వతోటి అవన్నీ ఎత్తుకుపోవాలి, మళ్ళీ ఆడ కొట్టు గుద్దిపియాలి. మా ఈడాది అంత దారుణం బతుకున్నాయి. దయచేసి మాకు ఈ సమస్య క్లియర్ చేసి మాకు మసాలా అందిస్తే మాకు అంతే సమస్య అంతే. మేము దయచేసి అందరూ చేయలేదు, దండం పెడతాం. మాకు ఈ 2-3 రోజుల సమస్య చేర్చి అందరికి సరిపోయేంత మసాలా ఇస్తే మేము అడిగే వాళ్ళంటే మేము రోడ్డు మీకు వచ్చేదే లేదు.